ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడి గంటను నొక్కండి. ఎక్కడ రాశాను మా పేర్లే ఎక్కడ రాసి అక్కడ రాసినట్టు గుర్తు. ఏ అమ్మ నాలుగు దురదొచ్చేస్తుందిరా బాబు. ఎలాగైనా సరే సిగరెట్లు కాల్చాలి. రే ఓడి అమ్మ నా సిగరెట్లు అయ్యి ఈడేంటి రా కూర్చున్నాడు ఇక్కడ. యారా బాబు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదేంటి? అవును ఎప్పుడు చాట్ చేస్తూనే ఉండేవాడు మీరు ఎవరితో 24 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడు. మేము వచ్చినా పట్టించుకోవడం కాదు. ఏంట్రో ఒంటరిగా కూర్చున్నా? ఏంటి మార్పు? బ్రేకప్ రా, అందుకే. బ్రేకప్? అదేంట్రా బ్రేకప్ అయితే ఎవడైనా బాధపడతాడు, నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నా? లవ్లో ఉంటేనే అదో బాధరా. ఇంతకు లవ్ చేసిండ్రా అనిపించింది, అందుకే వదిలిపడదబ్బా. ఇప్పుడైనా తెలుసుకున్నావు నీది నిజమైన లవ్ కాదని. ఏంటి నాది లవ్ కాదా? తను ఎంతలా ప్రేమించని నీకు తెలుసా? అంతలా ప్రేమించుంటా వదలవు. హే నాదేరా నిజమైన ప్రేమ, అది దానికి అర్థం కాలే. దాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను రా. అది ఎప్పుడు ఏమడిగినా ఎప్పుడు కాదనలేదురా. అయినా సరే విడిపోయారా? అవును. అయితే మీది నిజమైన ప్రేమ కాదు. ఒక్కసారి ఆ మాట అంటే చంపేస్తాను రా నిన్ను. కూర్చో కూర్చో. సరే తను ఎందుకు లవ్ చేశారా? తనను పెళ్లి చేసుకోవడానికి రా. మరి ఇప్పుడు దాన్ని ఎవడు చేసుకుంటాడు? అయితే నేను నిజమైన ప్రేమ కాదా? ఎవరిది కాడతా? ఎవరిది కాదు, పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నా. అర్థం చేసుకోలేదు అది నన్ను, అంతగా వదిలేసాను. కూల్ కూల్ కూర్చో. సరే కానీ మనలో మన మాట, ఆ అమ్మాయిని కిస్ చేసావా? చేశాను. గట్టిగా హగ్ చేసుకున్నావా? చాలాసార్లు. మరి పెళ్లి చేసుకుంటావా? ఎవడు చేసుకుంటాడే? ఎందుకు కొట్టారా? ఒక అమ్మాయిని కిస్ చేసావు, హగ్ చేసుకున్నావు, పెళ్ళి మాత్రం చేసుకో. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవడో చేసుకుంటాడు, ఆడి యాదవ్ అవుతాడు కదరా. ఆడేదైతే నాకేట్రా. సరే ఆ అమ్మాయి మీ ఫ్యామిలీలో మీ అన్నయ్యనో తమ్ముడినో చేసుకోపోతే? చేసుకోవద్దని చెప్తాను. ఎందుకు చేసుకోవద్దంటే? మంచిది కాదని చెప్తాను. మంచిది కాదా? ఎందుకు మంచిది కాదంటే? మేమిద్దరం తిరిగాం, మా మధ్యన చాలా జరిగినాయి. ఓ అంటే ఇప్పుడు నీతో తిరిగింది కాబట్టి ఆ అమ్మాయి మంచిది కాదు. ఫ్యూచర్లో నీకు వైఫ్ వస్తుంది, ఆ వైఫ్ కూడా నీతో తిరుగుద్ది అంటే మంచిది కాదా?
ఎక్కువ మాట్లాడుతున్నావు వీరు. అయితే నేను నిజమైన ప్రేమ కాదా? నాది నిజమైన ప్రేమరా. రే కూల్ రామయ్య, కూర్చో కూర్చో. సరే, ఆ అమ్మాయి ఇంకొకటితో తిరిగిందా? పోనీ ఇంకొకటితో ఎవరితో అన్నా క్లోజ్గా ఉందా? పోనీ నువ్వు ఇంకో అమ్మాయిని టచ్ చేయవని గ్యారంటీ ఉందా? అది కాదు కానీ ఇందాక నుంచి నిజమైన ప్రేమ అంటున్నావు. నిజమైన ప్రేమ అంటే నీకు తెలుసా? నిజమైన ప్రేమ అంటే నాకు తెలియదు, కానీ ఒకళ్ళు చెప్పారురా. అది నిజమా అబద్ధమో నాకు కూడా తెలీదు. రాధాకృష్ణులు ఉన్నారు కదా, రాధా కృష్ణుని అడుగుద్దంట, కృష్ణ నేను నీలో ఎక్కడున్నాను అని అడుగుద్దంట. కృష్ణుడు అప్పుడు నేను చూసే చూపులో ఉన్నావు, నా శ్వాసలో ఉన్నావు, నా మాటలో ఉన్నావు, నా మనసులో ఉన్నావు అని చెప్తాడంట. అప్పుడు రాధ ఆనందంగా ఫీల్ అయ్యి ఇంకో క్వశ్చన్ అడుగుద్దంట, కృష్ణ నేను నీలో ఎక్కడ లేని అని అడుగుద్దంట. అప్పుడు కృష్ణుడు నా తలరాతలో లేవని చెప్తాడంట. అంతమంది పిల్లలున్నా కృష్ణుడికి పిల్లలు లేరు అంటే ఏంటి? కృష్ణుడి మనసులో రాధే ఉంది, అందుకే ఇంకో అమ్మాయిని ముట్టుకోలేదు కృష్ణుడు. అది నిజమైన ప్రేమ అంటే. రే వీరు, నీ లవర్ ఐశ్వర్య ఫోన్ చేసిందిరా, దాని ఫోన్ అంటే కొంచెం ఎత్తు. ఓడి అమ్మ, మా లవర్ ఫోన్ చేసిందా? అరే సైలెంట్లో ఉందిరా. ఐశ్వర్య సారీ. ఏట్రా అదేంట్రా, ఈ జనరల్ ఎవరి పేరు పవిత్ర అని చెప్పాడు కదా, కొత్తగా ఈ ఐశ్వర్య ఎక్కడి నుంచి వచ్చింది? పవిత్రనా? అది ఆడికి 4వ లవర్ రా. 4వ లవరా? ఆడికి సప్త సముద్రాల్లాగా 7 లవర్లు ఏడ్చారులే. ఇప్పుడు దాకా నేను ఇతలు చెప్పాడు. రే రే ఎదవా, ఓసారి పెట్టే, నేను తర్వాత చేస్తాను. ఎవడో ఎగేస్తున్నాడు నన్ను. దా బాబు దా, నాకన్నే నా బంగారు కొండ. ఎరా కాకేసా, ఇప్పటివరకు నీ ఇతలు చెప్పు, మరి ఎంతమంది రావాలేంట్రా? అవునరా, లవ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి మరి 7గురిని పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. మరి ఏం చేస్తారా? ఎందుకంటే నేను నీలా ఏ అమ్మాయిని టచ్ చేయలేదురా. అంతమంది లవ్ చేసిన మరి ఒక్కళ్ళని కూడా టచ్ చేయలే. నిజం చెప్పి సరే, నిజంగా ఒక్కళ్ళని కూడా టచ్ చేయలే. ఒక్కని కూడా టచ్ చేయలేదా? లేదురా, కానీ ఒక్కళ్ళని టచ్ చేయాలని ఉంది. రే నా లవర్ నీకు ఫోన్ చేస్తుంది ఏంట్రా? నీ లవర్ ఏంట్రా? నీ ఎక్స్ లవర్, నా న్యూ లవర్. ఎందుకో దీన్ని కిస్ చేయాలని ఉందిరా. అలా అని పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు మరీ ఎంత ఎదవనుకోలేదురా. ఫ్రెండ్ లవర్ అని తెలిసి కూడా నువ్వు టచ్ చేస్తావా? ఏంట్రా నువ్వు వదిలేసావు? నువ్వు కిస్ చేసి వదిలేసినప్పుడు నేను టేస్ట్ చేసి వదిలేస్తే తప్పేంట్రా? నీ వల్ల తను ఎదవైంది, నా వల్ల ఎదవైతే తప్పేంట్రా? అయ్యి బావో, మీ లవర్ తెగ కాల్ చేసేస్తుందా. ఉంటా, రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. బాధపడకరా, కూర్చో. అడంతే తెలిసిందే కదా. అసలు ఆ అమ్మాయి నీకు ఎలా మోసం చేయాలనిపించిందిరా? నేను ప్రేమించిన అమ్మాయిరా, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిరా. ఒక అమ్మాయిని అలా ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఏమన్నా పెళ్లి చేసుకుంటావా? తను వదిలేస్తా అన్నా కదరా. లేదురా, తన నా ప్రాణంరా. నువ్వు అమ్మాయి కోసం మోసం చేసావన్న మాట తెలియగానే గుండెలో ఏదో తెలియని బాధరా. ప్లీజ్ రా, నేను ఆ అమ్మాయి లేకుండా బ్రతకలేను రా. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటున్నా, ప్లీజ్ రా, తనని నాకు ఇచ్చేరా. ఆ విషయం నాకు కాదు, తినకు చెప్పు. నేనేమి మీ లవర్ని లవ్ చేస్తలే. తనే కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే నీకు లవ్ అంటే ఏంటో తెలియాలని ఇలా చేసాం. ఇదిగో మాట్లాడుకో పోయి. బంగారం సారీరా, నువ్వు నా ప్రాణంరా. అమ్మయ్యా, మనవాడు మారాడురా, అదే చాలు మనకి. లవ్ అంటేనే ఆనందం, బాధరా. హ్యాపీగా ఉన్నప్పుడు లవ్ చేసుకొని బాధగా ఉందని ఇడిపోవడం కాదు లవ్ అంటే.
రే చెప్పడం మర్చిపోయాను. ఆడు 7 లవర్లు అంటే నమ్మేస్తాడేమో. నువ్వు పాత 7 లవర్లను కలిపోవు కదా, ఆ విషయం చెప్పాలి ముందు. నేను వెళ్దాం. అవునరా బాబు, ఈ అమ్మ నాకు ఉన్నది ఒక్కటే లవరు. మళ్ళీ ఈడు వెళ్ళి నీకు మీ లవర్కి 7 లవర్లు అంటే నా లవర్ నన్ను వదిలేద్దా? హాయ్ గాయ్స్, ఇప్పటివరకు నా ప్రాంక్స్ ఎంజాయ్ చేసేవారు కదా. ఈ రోజు నుంచి మేము కొత్తగా క్రేజీగా షార్ట్ ఫిల్మ్స్ చేయబోతున్నాం. ఇతని పేరు వీరు, ఇతని పేరు రాఘవ అనమాట. ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అది గంట కూడా కొట్టండి, మర్చిపోకండి. బాయ్.